హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన దగ్గర 10 ఇంచెస్ అండ్ 12 ఇంచెస్ నుంచి సబ్ ఊఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి 10 ఇంచెస్ లో మిల్టన్ బ్రాండ్ నుంచి ఒకటి ఉంది, ఫైన్ బ్రాండ్ నుంచి ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ మన 12 ఇంచెస్ లో సేమ్ మిల్టన్ బ్రాండ్ నుంచి ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ మనకి వరల్టెక్ బ్రాండ్ కూడా ఒకటి ఉంది అనమాట. మిల్టన్ అనేది చాలా అంటే చాలా ఓల్డ్ బ్రాండ్, చాలా మందికి తెలిసి ఉంటుంది. మీలో ఎవరికైనా మిల్టన్ బ్రాండ్ తెలిస్తే మాత్రం డౌన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ అలానే మనకి ఫైన్ కంపెనీ నుంచి 10 ఇంచెస్ డబుల్ మ్యాగ్నెట్ తో సబ్ ఊఫర్ ఉంది. 10 ఇంచెస్ ఇది వాటర్ ప్రూఫ్ పేపర్ తో రావడం జరుగుతుంది. అలానే మనకి 12 ఇంచెస్ లో వరల్టెక్ బ్రాండింగ్ నుంచి సబ్ ఊఫర్ అనేది ఉందన్నమాట. మనం ఈ వీడియోలో దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మ్యాగ్నెట్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, పేపర్ క్వాలిటీ ఎలా ఉంది, అన్ని ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ మీకు ఐటెంలో ఏది కావాలన్నా డౌన్ డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ చాట్ తరగతి లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ 10 ఇంచెస్ చూద్దాం. 10 ఇంచెస్ లో మిల్టన్ ఉంది, ఫైన్ ఉంది. ఫస్ట్ మనం మిల్టన్ చూద్దాం. ఇదైతే సింగిల్ మ్యాగ్నెట్ తో రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం మిల్టన్ సబ్ ఊఫర్ చూద్దాం ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే మనకైతే ఇది సింగిల్ మ్యాగ్నెట్ సబ్ ఊఫర్ అనమాట. మనం దీని ఎంత ఉందో అని నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనం దీని పేపర్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది గోల్డ్ కలర్ ప్లాస్టిక్ పేపర్ తో రావడం జరుగుతుంది. సైడ్ లో చూసుకుంటే మనకి రబ్బర్ తోని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వెరీ హార్డ్ పేపర్, అంటే సబ్ ఊఫర్ కాబట్టి కొంచెం బాగుంది క్వాలిటీ. మనకి వెరీ హార్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు మిల్టన్ అనేది. బ్రాండ్ అంటే చూసుకోక్కర్లేదు, చాలా బాగుంటుంది. పేపర్ పర్ఫార్మెన్స్ కూడా బాగా స్మూత్ ఉంది, ప్రెస్ చేస్తుంటే చాలా స్మూత్ గా మూవింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన సైడ్ లో బీడింగ్ చూసుకుంటే మనకి మొత్తం స్పాంజ్ టైప్ బీడింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. సైడ్ లో మనకి ఎయిర్ హోల్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి చుట్టుపక్కల ఎయిర్ హోల్ స్పైడర్ దగ్గర. స్పైడర్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. పేపర్ క్వాలిటీ కూడా ఇక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు అనమాట. అండ్ నెక్స్ట్ మనం దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మిల్టన్ అనే బ్రాండింగ్ అండ్ నెక్స్ట్ 10 ఇంచ్ సబ్ ఊఫర్ 4 ohms రావడం అయితే జరుగుతుంది. మనం దీని మ్యాగ్నెట్ సైజ్ చూసుకుంటే మాత్రం మనకైతే ఇది సెంటీమీటర్లో చెప్పాలంటే మనకైతే ఇది 12 సెంటీమీటర్స్ తో రావడం అయితే జరుగుతుంది. 12 సెంటీమీటర్స్ దీని తాలూకా మ్యాగ్నెట్ సైజ్ ఉన్నది. అండ్ నెక్స్ట్ మనం దీని హైట్ చూసుకుంటే మనకైతే ఇది 3 సెంటీమీటర్స్ హైట్ తో రావడం అయితే జరుగుతుంది. సారీ, మీకు బేస్ పంచ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సబ్ ఊఫర్ అయితే మాత్రం. దీని కాస్ట్ అన్ని మీకు డౌన్ డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేయండి ఒకసారి. ఇది 10 ఇంచెస్ అయితే మీరు 10 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్ లో చూస్తున్నారు, బ్రాండెడ్ ఐటమ్ చూస్తున్నారంటే మాత్రం ఇది మీకు చాలా అంటే చాలా మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. మీకు 10 ఇంచెస్ లోనే డబుల్ మ్యాగ్నెట్ లో కావాలి, ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ కావాలి అంటే మనకి ఫైన్ అనే కంపెనీ నుంచి ఇంకోటి ఉంది, ఒకసారి అది చూద్దాం. ఫ్రెండ్స్, ఇది సబ్ ఊఫర్ అయితే మాత్రం మనకి బాక్స్ ఎట్లా వస్తుంది. ఫైన్ అనే కంపెనీ నుంచి సబ్ ఊఫర్ అనమాట. 10 ఇంచెస్ ఇది మనకి డబుల్ మ్యాగ్నెట్ తో రావడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం దీని ఊఫర్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే చాలా అంటే చాలా హెవీ ఉంటుంది. సబ్ ఊఫర్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డబుల్ మ్యాగ్నెట్ తో ప్రొవైడ్ చేయడం జరిగింది. రబ్బర్ ప్రొటెక్షన్ తో మ్యాగ్నెట్ కి మనకి రబ్బర్ అన్నది ఉంటుంది. రబ్బర్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మీకు మ్యాగ్నెట్ అన్నది డబుల్ మ్యాగ్నెట్ వెరీ హెవీ మ్యాగ్నెట్ తో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనం దీని సైజ్ చూద్దాం, మ్యాగ్నెట్ సైజ్ ఇది ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి 12 సెంటీమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. మ్యాగ్నెట్ సైజ్ అనేది 12 సెంటీమీటర్స్, బట్ హైట్ మాత్రం మీకు చాలా అంటే చాలా యొక్క 5 సెంటీమీటర్స్ అప్రాక్స్ దగ్గరలో వస్తుంది. మీకు 5 సెంటీమీటర్స్ దగ్గరకు వస్తుంది హైట్ అంటే, ఎందుకంటే మీకు డబుల్ మ్యాగ్నెట్ కాబట్టి కొంచెం హైట్ అయితే ఉంటుంది. ఇది మనకి కొంచెం హైట్ తక్కువ. మిల్టన్ అన్నది సింగిల్ మ్యాగ్నెట్ కాబట్టి మనకి ఇది ఇందులో ఆఫ్ వచ్చింది 2.5. ఇది మీకు సింగిల్ మ్యాగ్నెట్ కాబట్టి, డబుల్ మ్యాగ్నెట్ కాబట్టి ఇది మీకు 5 వస్తుంది అప్రాక్సిమేట్. మీకు 5 ఇది అందులో ఆఫ్ ఉంటుంది. మీకు సబ్ ఊఫర్ కూడా చాలా చాలా హెవీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ స్పీకర్ వైర్ మీరు సాల్డరింగ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ప్రెస్ చేసి మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు. సైడ్లో చూసుకుంటే మీకు స్పీకర్ సాకెట్ ఉంది కదా, ఇది మీరు ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా వైర్ అందులో పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం దీనికి స్పైడర్ గురించి మాట్లాడుకుంటే మనకి స్పైడర్ క్వాలిటీ కూడా లోపల చాలా బాగా ప్రొవైడ్ చేశారు, వెరీ హార్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీ పేపర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ అనమాట. మూవింగ్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది. సైడ్ లో రబ్బర్ ఫినిషింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి బీడింగ్ కూడా రబ్బర్ టైప్ ప్రొవైడ్ చేశారు, హార్డ్ ఉంది బీడింగ్ కూడా బాగుంది. సబ్ ఊఫర్ అయితే మాత్రం ఇది మీకు హెవీ వస్తుంది. డబుల్ మ్యాగ్నెట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ 2 ఛానల్ ల్యాంప్ కానీ 4 ఛానల్ ల్యాంప్ కానీ యూజ్ చేస్తానంటే ఇది మీరు తీసుకోవచ్చు. డబుల్ మ్యాగ్నెట్ కాబట్టి దానికి మీకు బెటర్ ఉంటుంది. నార్మల్గా క్లాస్ డి బోర్డ్స్ వాటి మీదకైతే ఇంత హెవీ పనికి రాదు. ఇది మీరు వేసుకుంటే బెటర్. ఇది మీరు క్లాస్ డి బోర్డ్స్ మీద వాటికైతే మీరు యూజ్ చేయడానికి అంత సజెస్ట్ చేయండి నేనైతే మాత్రం. ఎందుకంటే మీకు ఇది మినిమం పర్ఫార్మెన్స్ అంటే మినిమం వాయిస్ మీకు ఫుల్ రేంజ్లో రావాలి అంటే మీరు 2 ఛానల్ కానీ 4 ఛానల్ కానీ యాంప్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఓన్గా తయారు చేసుకున్న యాంప్లిఫైర్ పైన మీరు ఇవైతే ఫిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, మనం ఎంతవరకు 10 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్ 10 ఇంచెస్ డబుల్ మ్యాగ్నెట్ చూసాం కదా. ఇప్పుడు మనం 12 ఇంచెస్ చూద్దాం. ఇది మనకి మిల్టన్ బ్రాండ్ నుంచే, ఇది కూడా మనకి సేమ్ ఈ బ్రాండింగ్ నుంచే. ఇది మిల్టన్ లో 10 ఇంచెస్, ఇది మిల్టన్ లో 12 ఇంచెస్. మనకి పేపర్ అవన్నీ సేమ్, ఏం మారో ఇట్లానే ఉంటాయి, బట్ కాకపోతే మీకు సైజ్ మాత్రం మారుతుంది. 12 ఇంచెస్ సైజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మనం ఇది చూద్దాం ఎలా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే 12 ఇంచెస్ సబ్ ఊఫర్ మిల్టన్ బ్రాండ్ నుంచి.
ఫ్రంట్ లో మీకు లుక్ ఎట్లా ఉంటుంది అనమాట. ఇది కూడా మీకు ఫుల్ ఆఫ్ గోల్డ్ పేపర్ తో రావడం జరుగుతుంది. వాటర్ ప్రూఫ్ వస్తుంది. పేపర్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ ఉంటుంది. రెండు కూడా మీకు పేపర్ క్వాలిటీ హార్డ్ ఉంటుంది. బట్ కాకపోతే మూవ్మెంట్ మాత్రం చాలా స్మూత్ ఉంటుంది. మీకు మూవ్మెంట్లో మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. చాలా స్మూత్గా మీకు మూవ్మెంట్ అయితే పర్ఫార్మ్ చేస్తుంది. సైడ్లో చూసుకుంటే మీకు ఫుల్ ఆఫ్ రబ్బర్ ప్రొవైడ్ చేశారు. బీడింగ్ కూడా ఇది మీకు స్పాంజ్ టైప్ వస్తుంది. బీడింగ్ అయితే మీకు ఈ 10 ఇంచెస్లో మీకు బీడింగ్ కూడా వెరీ హార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం మనకి స్పాంజ్ టైప్ ప్రొవైడ్ చేశారు. బీడింగ్ మాత్రం మీకు ప్రెస్సింగ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా స్మూత్గా పర్ఫార్మ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు లోపల చూసుకుంటే స్పైడర్ క్వాలిటీ కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు మీకు స్పైడర్ అబ్జర్వ్ చేస్తుంటే చాలా బాగా స్పైడర్ కూడా ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అప్రాక్సిమేట్గా 13.5 సెంటీమీటర్స్లో మనకి రావడం జరుగుతుంది. మ్యాగ్నెట్ సైజ్ అనేది మీకు ఇంచెస్లో చెప్పాలంటే అప్రాక్సిమేట్ ఒక 5.5 ఇంచెస్ ఉందన్నమాట. 5.5 ఇంచెస్ ఉంది. మీరు సెంటీమీటర్స్లో మీరు ఎక్కువ చూస్తున్నారంటే మనకైతే ఇది 13.5 సెంటీమీటర్స్తో రావడం జరుగుతుంది. వెరీ హ్యూజ్ మ్యాగ్నెట్, వెరీ బిగ్ సైజ్ మ్యాగ్నెట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని హైట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే హైట్ ఇది 4 సెంటీమీటర్స్తో రావడం జరుగుతుంది అనమాట. 4 సెంటీమీటర్స్ హైట్ అయితే వస్తుంది. మీకు మ్యాగ్నెట్ విషయంలో కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు డబుల్ మ్యాగ్నెట్ అయితే కాదు, అన్ని మీకు సింగిల్ మ్యాగ్నెట్సే. డబుల్ మ్యాగ్నెట్స్ అయితే మీకు వేరే వస్తాయి, కొంచెం హెవీ వస్తుంది. పేపర్ కూడా మీకు హెవీ వస్తుంది. అన్నీ మీకు డబుల్ మ్యాగ్నెట్లో మారిపోతాయి. ఇవైతే మాత్రం అన్ని సింగిల్ మ్యాగ్నెట్స్. ఇవి దేనికంటే మీరు ఇంట్లో స్మూత్ వాల్యూమ్ పెట్టుకుంటాము, స్మూత్గా యూజ్ చేసుకుంటాము అంటే వాళ్ళకైతే ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా సెట్ అవుతుంది. మొత్తం హెవీగా రావాలి, ఇల్లు మొత్తం కదిలిపోవాలి అట్లాంటివి అయితే కాదు. మీకు స్మూత్ పర్ఫార్మెన్స్ చేయాలి అంటే ఈ సబ్ ఊఫర్స్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తాయి. ఇది మీరు స్మాల్ క్లాస్ డీ బోర్డ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, మీకు ప్రాబ్లం ఉండదు. ఇది కూడా మీరు క్లాస్ డీ బోర్డ్స్ ఉంటాయి కదా, నేను వీడియోస్ చేశాను 2.1 MT21 కానీ 3169B కానీ అలాంటి నేను వీడియో చేసే క్లాస్ డీ బోర్డ్స్. ఆ బోర్డ్స్ మీదకి ఈ సబ్ ఊఫర్స్ అన్ని మీకు సెట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ ది వరల్టెక్ అనే కంపెనీ నుంచి 12 ఇంచెస్ సబ్ ఊఫర్ ఇది. మనం ఇది చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు వరకు 10 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్, 10 ఇంచెస్ డబుల్ మ్యాగ్నెట్, 12 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్ చూసాం కదా. ఇది కూడా మనకి 12 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్ వరల్టెక్ అనే బ్రాండింగ్ నుంచి ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ తో రావడం జరుగుతుంది. మీకు పేపర్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా చూద్దాం ఒకసారి. ఇది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్ ఊఫర్ అయితే సెంటర్ చూసుకుంటే వరల్టెక్ అనే బ్రాండింగ్ నుంచి మనకైతే ఇది పర్పుల్ కలర్ లో రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇది ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ పేపర్ వస్తుంది. మనకైతే ఇది సింగిల్ మ్యాగ్నెట్, డబుల్ మ్యాగ్నెట్ అయితే ఏం కాదు చెప్పాను, అన్ని మీకు సింగిల్ మ్యాగ్నెట్. మీకు మ్యాగ్నెట్ సింగిల్ ఉన్నా సరే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. 12 ఇంచెస్ బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మీకు పేపర్ క్వాలిటీ కూడా బాగా థిక్గా ఉంది. పేపర్ మీకు ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్. అండ్ నెక్స్ట్ మీకు సైడ్లో కూడా రబ్బర్ టైప్ ప్రొవైడ్ చేస్తున్నారు. బీడింగ్ మాత్రం మనకి స్పాంజ్ టైప్ ఉంది. స్పాంజ్ కొంచెం హార్డ్ ఉంది, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి స్పాంజ్ కొంచెం హార్డ్ మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు. మనకైతే ఇది 12 ఇంచెస్తో రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం దీని మ్యాగ్నెట్ సైజ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది అప్రాక్సిమేట్ మనకి 13.5 సెంటీమీటర్స్తో రావడం జరుగుతుంది మ్యాగ్నెట్ సైజ్ అన్నది. మనకి ఈ 12 ఇంచెస్ చూసుకుంటే మిల్టన్లో కూడా మీకు సేమ్ మ్యాగ్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మిల్టన్ది దీనిది మీకు సేమ్ ఒకటే, బట్ కాకపోతే మీరు బ్రాండింగ్ గురించి చూస్తారంటే మాత్రం మీకు డిఫరెన్స్ ఉంటుంది. అది మీకు మిల్టన్ బ్రాండ్ నుంచి, ఇది మీకు వరల్టెక్ బ్రాండ్ నుంచి. ఇదైతే మీకు పేపర్ క్వాలిటీ మారుతుంది. ఇది మీకు వెరీ హార్డ్ ప్లాస్టిక్ టైప్ వస్తుంది. మిల్టన్ బ్రాండ్ గురించి చూస్తుంటే ఇది మీకు సెట్ అవుతుంది. లేదు మీరు వరల్టెక్ బ్రాండ్ గురించి మీకు బేస్ పని స్మూత్గా ఉండాలి. నేను ఆల్రెడీ 2.1 బోర్డులో ఈ సబ్ ఊఫర్ పెట్టి చెక్ చేశాను. నేను ఒక స్మాల్ ఎంటీ ట్యూబ్లో పెట్టి ఈ సబ్ ఊఫర్ అయితే చెక్ చేశాను. 3169B దాని మోడల్ నేమ్ క్లాస్ డీ బోర్డ్ది. అందులో నేను ఈ సబ్ ఊఫర్ పెట్టి చెక్ చేశాను. చూడండి ఒకసారి ఆ వీడియో. దీని పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. పేపర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు రెండింటిలో ఏది తీసుకున్నా సరే మీకు అంతే. ఒకవేళ మీరు మ్యాగ్నెట్ హైట్ గురించి చూస్తుంటే మనకైతే ఇది అప్రాక్సిమేట్ 3.5 సెంటీమీటర్స్. రెండు మీకు మ్యాగ్నెట్ సేమ్, ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఓన్లీ బ్రాండింగ్ దగ్గర మీకు డిఫరెన్స్ అయింది. పేపర్ లుక్ కూడా మీకు అక్కడ డిఫరెన్స్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మనం సబ్ ఊఫర్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడైతే మనం దీని వాట్స్ గురించి తెలుసుకుందాం. చాలా మందికి డౌట్ ఉంటుంది వాట్స్ ఎంత అని. ఇవన్నీ మీకు ఒరిజినల్ పక్క RMS వాట్స్ చెప్తాను వినండి. నేనైతే బాక్స్ పైన మెన్షన్ చేసిన చెప్పట్లేదు. బాక్స్ పైన చాలా ఎక్కువ మెన్షన్ చేశారు. 1480 వాట్ అండ్ నెక్స్ట్ 1900 వాట్స్ అట్లా మెన్షన్ చేశారు. కానీ అవన్నీ ఒరిజినల్ కాదు. మీకు ఒరిజినల్ RMS చెప్తున్నాను వినండి. ఇది 10 ఇంచెస్ ఉంది కదా, 10 ఇంచెస్ మిల్టన్ మీకు 150 వాట్తో రావడం జరుగుతుంది. మీరు ఇదే కాదు ఏదైనా 10 ఇంచెస్ సింగిల్ మ్యాగ్నెట్ ఇట్లాంటి బ్రాండ్స్లో తీసుకున్నారు, మిల్టన్ కానీ వరల్టెక్ కానీ తీసుకున్నారంటే మీకు 150 వాట్తో రావడం అయితే జరుగుతుంది అనమాట. మీకు ఎక్కువ RMS బాక్స్ మీద మెన్షన్ చేస్తారు, బట్ బాక్స్ మీద కాకుండా ఒరిజినల్ RMS ఎంతో తెలుసుకోండి. చాలా డిఫరెన్స్ ఉంటుంది. RMS అంటే మాత్రం అంటే వాట్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు బాక్స్ మీద రాసినంత అయితే వాట్స్ రావు. 1000 వాట్స్ వస్తే మీరు అసలు ఇంట్లో వండలేరు కూడా, సామాన్లన్నీ పడిపోయేలాగా వస్తుంది అవుట్పుట్. అంత హెవీ అవుట్పుట్స్ ఇందులో వచ్చేస్తే మీకు పెద్ద డీజేలు అవన్నీ వేస్ట్ కదా. సో దీని అవుట్పుట్ అయితే మీకు 150 వాట్ అయితే వస్తుంది దీనిది. అండ్ నెక్స్ట్ మీరు డబుల్ మ్యాగ్నెట్ గురించి మాట్లాడుకుంటే ఫైన్లో డబుల్ మ్యాగ్నెట్స్ వస్తే మనకైతే ఇది కొంచెం ఎక్కువ 250 వాట్స్తో వస్తుంది దీని అవుట్పుట్ అయితే. అంటే
ఆర్ఎంఎస్ దీనిది 250 వాట్స్ అన్నట్టు, ఎందుకంటే ఇది మీకు డబుల్ మ్యాగ్నెట్ కాబట్టి దీనికంటే హెవీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు వాటర్ ప్రూఫ్, ఫుల్ ఆఫ్ వాటర్ ప్రూఫ్తో రావడం జరుగుతుంది. ఇది మీకు 250 వాట్స్తో రావడం జరుగుతుంది, 150, 250. అండ్ నెక్స్ట్ మేము మిల్టన్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 12 ఇంచెస్ మిల్టన్ అయితే మనకి 200 వాట్స్తో రావడం జరుగుతుంది అనమాట. మీకు దీనిపైన కొంచెం తక్కువే, అంటే 10 ఇంచెస్ డబుల్ మ్యాగ్నెట్ కాబట్టి ఇది మీకు 250 వస్తుంది. ఇది సింగిల్ మ్యాగ్నెట్లో 12 ఇంచెస్ కాబట్టి మీకు 200 వాట్స్ వస్తుంది. మీరు 12 ఇంచెస్లోనే కొంచెం ఎక్కువ వాట్స్ గురించి చూస్తుందంటే మాత్రం మీరు దీనికి వెళ్ళవచ్చు వరల్టెక్ బ్రాండ్ నుంచి. మీకు 12 ఇంచెస్ ఉంది కదా, ఇదైతే మాత్రం మనకి 250 వాట్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇవి మీకు ఓవరాల్గా ఒరిజినల్ పక్కా వాట్స్ అయితే 150, 200, ఇది 250 వస్తుంది, ఇది కూడా మీకు 250 వస్తుంది అనమాట. మీకు పక్కా ఒరిజినల్ వాట్స్ అయితే ఇవి. మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, వెహికల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అన్నీ మీకు స్మూత్ బేసే, మరీ డబల్ మ్యాగ్నెట్ వచ్చి JBL 1300 అట్లాంటివి అయితే ఏం కాదు. అవి అయితే మీకు చాలా ఎక్కువ, ప్రైస్ కూడా ఎక్కువే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు అవి బాగా హెవీ అవుట్పుట్ వస్తాయి. దాని తగ్గ యాంప్లిఫైయర్ కానీ మీ దగ్గర ఉండాలి. లేదు మీరు స్మాల్ సైజ్ క్లాస్ డి బోర్డ్స్ యూజ్ చేస్తుంటే మీకు ఇవన్నీ ఏవైనా సరే సెట్ అయిపోతే వెరీ స్మూత్ బేస్ పడతాయి ఇవైతే మాత్రం. సో మీకు ఎలా కనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే ఈ 4 మీకు ఏ సబ్ నచ్చిందో డౌన్ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఆడియో లవర్స్ ఉంటారో వాళ్ళకైతే వీడియో మెయిన్గా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.